హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు నేనైతే రాగి పిండితోటైతే రాగి జావ అయితే చేశాను. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ఓసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలైతే ఈజీగా తింటారు. మరి పెద్దలైనా సరే ఎవరైనా ఈజీగా సింపుల్గా తినేస్తారు. రాగి జావ అంటే అమ్మో అంటారు కొంతమంది అయితే. ఎందుకంటే కొంతమంది బెల్లం వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే కొంతమంది ఉప్పు వేసుకొని తినేస్తూ ఉంటారు. కాకపోతే ఇలా వెజిటబుల్ వేసుకొని మంచిగా రాగి జావ చేసుకొని పిల్లలు పెద్దలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓసారి ఈ రాగి జావ ఫుల్ వీడియో అయితే చూసేయండి. యూట్యూబ్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియో చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఇక రాగి జావకి వచ్చేసరికి నేనైతే కొన్ని అల్లం ముక్కలు వేసాను, కొద్దిగా క్యారెట్ వేసాను, కొద్దిగా జీడిపప్పు వేసాను, మొత్తం కాలేసేసి తాలింపు చేశాను.